శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఆ సమయమున భగవతి జగదంబిక మాటలు విని మహారాజైన సుబాహుడు భక్తి పారవస్యంతో పరిపూర్ణమైన మనసుతో ఇలా అనటం మొదలుపెట్టాను. అమ్మా, ఒకవైపు భూలోకము, దేవలోకము, రాజ్యాలు అన్నీ త్రాసులో ఒకవైపు ఉంచి రెండో వైపు నీ పరిపూర్ణమైన దర్శనమును ఉంచితే నీ దర్శన భాగ్యము ముందు అవి ఎంత మాత్రమూ సరిపోవు తల్లి. నీ దర్శనముకు సరితూగగల వస్తువు ఏది ఈ ప్రపంచంలో లేదు తల్లి. దేవి, నేను ఏమి వరముని కోరుకుంటాను? ఈ సమస్త జగత్తులోనే నా జన్మ ధరించినది తల్లి. నీ మీద భక్తి ఎనలేనంత కాలము నాతో ఉండాలని కోరుకుంటున్నానమ్మా. ఈ వరము ఇమ్మని ప్రార్థిస్తున్నాను తల్లి. నా ఈ కాశీ నగరమునందు నీవు సదా కొలువు తీరి ఉండాలి. నా మీద దయ చూపాలి. భగవతి దుర్గా అనే పేరుతో నీవు ప్రసిద్ధురాలివి కావాలి. ఇక్కడ నీవు శక్తి స్వరూపిణివై కొలువు తీరి ఉండాలి. ఈ కాశీనగరము ఎప్పుడూ నీచే రక్షింపబడుతూ ఉండాలి. శత్రు సమూహాల నుండి సుదర్శనుణ్ణి రక్షించినట్టు నా ఈ వారణాసిని కూడా రక్షించు. భగవతి దుర్గా, నీవు కరుణా సముద్రురాలివి. కాశీపురము ఈ భూమి మీద ఉన్నంత కాలము నీవు ఇక్కడ ఉండటం చాలా అవసరము తల్లి. నాకు ఈ వరమే చాలమ్మా. నన్ను ఈ వరాన్ని ఇచ్చి అనుగ్రహించు తల్లి. ఇలా మహారాజైన సుబాహుడు ఆ భగవతి జగదంబికని ప్రార్థించారు. కష్టాలని దూరం చేసే ఆ భగవతి దుర్గా అతని ఎదుట నిలుచుని అతనితో ఇలా అనటం మొదలుపెట్టింది. ఓ రాజా, ఈ కాశీనగరము నేను ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటాను. సకల ప్రాణులని రక్షించడానికి ఈ భూమి ఉన్నంత వరకు నేను ఇక్కడే కొలువు తీరి ఉంటాను. నీకు ఏమీ భయం లేదు. నేను నీకు అభయం ఇస్తున్నాను అని చెప్పినది. ఇలా చెప్పడం పూర్తి అయిన వెంటనే ఆ దేవి తిరిగి సుదర్శనుడి దగ్గరకు వెళ్ళినది. అతను ఆమెను చూసిన ఆనందములో తన శరీరములోని ప్రతి అవయవం ఎంతో పరవశించిపోయినది. ఆ భగవతి జగదంబికకు నమస్కరించి ఇలా ప్రార్థించడం మొదలుపెట్టాను. సుదర్శనుడు ఆ అమ్మవారిని ఏమని ప్రార్థించారు? వీటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం నెక్స్ట్ పార్ట్ వినండి. ఈ పార్ట్ ఇక్కడితో సమాప్తం. నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. అలా అయితే నేను పెట్టే ప్రతి వీడియో తప్పకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది.